Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Punjab Kings and low scoring matches. I think they go together. మరొక లో స్కోరింగ్ మ్యాచ్ అండ్ మరొక విక్టరీ ఫర్ పంజాబ్ కింగ్స్. ఆర్సీబీకి మళ్ళీ అదే కదా, ఆర్సీబీ వరుసగా మూడోసారి హ్యాట్రిక్ ఆఫ్ డిఫీట్స్ అట్ హోమ్. మామూలుగా హోమ్ గ్రౌండ్ అంటే ఎవరికైనా అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ హోమ్ గ్రౌండ్లో పెద్ద డిసడ్వాంటేజ్. హోమ్ గండం కంటిన్యూ అవుతోంది, వరుసగా మూడోసారి ఓడిపోయారు. మూడోసారి కూడా మొదట బ్యాటింగ్ చేశారు. బ్యాటింగ్ వాజ్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. నో డౌట్ పిచ్ చాలా టఫ్ పిచ్ అది. అయినా సరే ఆ పిచ్ మీద కూడా వాళ్ళు ఒక సరైన ఒక బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. దాంతో ఏంటంటే దే హార్డ్లీ పుట్ ఆఫ్ ఎనీ ఫైట్. సో మీకు తెలుసు, వర్షం వల్ల మ్యాచ్ చాలా లేట్గా స్టార్ట్ అయింది. చెరీ 14 ఓవర్లకి రెస్ట్రిక్ట్ చేశారు. నో స్ట్రాటజిక్ టైమ్అవుట్, ఈచ్ బౌలర్ కెన్ బౌల్ ఓన్లీ 3 overs ఎట్ ద మోస్ట్. సో ఆ రూల్స్ కొంత మారినాయి. పవర్ ప్లే జస్ట్ 4 overs పవర్ ప్లే. అండ్ టాస్ ఓడిపోయారు మళ్ళీ. శ్రేయస్ అయ్యర్ కంటిన్యూస్ టాస్లు గెలుస్తున్నాడు. ఐ థింక్ హీ వన్ 6 tosses ఇన్ ఎ రో. సో అతని లక్ అక్కడ కొనసాగుతుంది. ఇక్కడ ఆర్సీబీకి వరుసగా హోమ్లో టాస్లు ఓడిపోవడం, ఫస్ట్ బ్యాటింగ్ చేయడం, టఫ్ వికెట్. ఇది ఆర్సీబీ, ఇది చిన్నస్వామి స్టేడియం అయినా నాకు అర్థం కావట్లేదు. ఇది చెన్నైనా మరొకటా నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఇంత లో స్కోరింగ్గా, ఇంత బౌలర్ ఫ్రెండ్లీగా చిన్నస్వామి ఎప్పుడు మారిందో నాకు అర్థం కాలేదు. ఇక్కడైతే ఫాస్ట్ బౌలర్స్కి దెర్ వాజ్ వెరీ గుడ్ బౌన్స్ అండ్ సీమ్ మూవ్మెంట్. స్పిన్నర్స్కి టర్న్ కూడా దొరికింది. సో బ్యాటింగ్ వాజ్ వెరీ డిఫికల్ట్. బ్యాటింగ్ చాలా డిఫికల్ట్గా అనిపించిన పిచ్. దాని మీద 14 overs కాబట్టి పవర్ ప్లేలో మ్యాక్సిమైజ్ చేయాలి, పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ చేయాలి. కానీ పవర్ ప్లేలో వాళ్ళు చేసిన రన్స్ చాలా తక్కువ. వికెట్లు టపటపా పడుతూనే పేక మేడలా కూలిపోయింది వాళ్ళ ఇన్నింగ్స్ మొత్తం కూడా. ఫిల్ సాల్ట్ ఉంటే వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్లో ఐడియల్ ఫర్ యూ. ఫిల్ సాల్ట్ గారికి ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందిస్తే ఇలాంటి షార్ట్ ఎండ్ మ్యాచ్లో అతను చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. కానీ అతను ఒక 4 కొట్టాడు. ఫస్ట్ ఓవర్లోనే హర్షదీప్ బౌలింగ్లో పెద్ద షాట్ కోసం వెళ్ళి అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ ఫాలోడ్ సూట్, అగైన్ హర్షదీప్ వాజ్ ది బౌలర్. సో ఫస్ట్లోనే 2 వికెట్లు పడిపోయినాయి. రజత్ పడిదార్ లుక్ గుడ్. రజత్ పడిదార్ కొన్ని మంచి షాట్స్ కొట్టాడు, కానీ అతను కూడా 18 runs మాత్రమే చేశాడు. తర్వాత ప్రతి ఒక్కరు రావడం వెళ్ళిపోవడం. లియామ్ లివింగ్స్టన్ నెంబర్ 4లో పంపించారు. సర్ప్రైజింగ్లీ దేవదత్ పడికల్ డ్రాప్ చేశారు. ఇక్కడ ఆ కండిషన్స్లో వాళ్ళు కొంచెం అంటే పిచ్ని వాళ్ళు సరిగ్గా రీడ్ చేయలేదు. పిచ్ స్వభావాన్ని వాళ్ళు పసిగట్టలేకపోయారు. సో బిగ్ హిట్టింగ్ కదా, పడికల్ ఎందుకులే అనుకున్నారు. మనోజ్ బండాగాని తీసుకొచ్చారు యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఐ థింక్ స్ట్రాటజీ పరంగా కూడా ఆర్సీబీ కొన్ని తప్పులు చేశారు. పడికల్ హోమ్ గ్రౌండ్ అక్కడ డిఫరెంట్గా ఆడి ఉండేవాడు, కొంచెం స్టే ఉండేవాడు. సో వికెట్లు పడుతూనే ఉన్నాయి. ఎవ్వరు కూడా కనీసం 5 runs సింగిల్ డిజిట్ స్కోర్స్ చేయడమే కాకుండా పడిదారు తప్ప మిగతా వాళ్ళు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ కూడా కనీసం 5 runs కూడా చేయలేదు. భువనేశ్వర్ కుమార్ ఒకటే 8 runs చేశాడు. కోర్స్ టిమ్ డేవిడ్ స్కోర్డ్ 50, అది పక్కన పెడితే టిమ్ డేవిడ్ పటిదార్ తప్పిస్తే మిగతా అందరూ సింగిల్ డిజిటే. కానీ అది కూడా 4, 1, 2 అంతే వాళ్ళ స్కోర్లు. రావడం వెళ్ళిపోవడం. 42 for 7 at one stage. సో 42 for 7 దగ్గర ఈ 14 overs కూడా సర్వే కాలేరేమో. మామూలుగా 20 overs ఆడలేకపోవడం మనం చాలా సందర్భాలు చూస్తాం. కానీ షార్ట్ అండ్ మ్యాచ్లో 14 overs లోపు ఆల్అవుట్ అవ్వడం అంటే అది చాలా దారుణమైన విషయం. అలా అనిపించింది. బట్ ఫార్చునేట్లీ ఫర్ ఆర్సీబీ, టిమ్ డేవిడ్ ప్లేడ్ ఎ వండర్ఫుల్ ఇన్నింగ్స్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. అది నేను అందుకే లేట్ అయింది వీడియో, చాలా లేట్ అయింది సార్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి ఇస్తారా అని నేను చూసే ప్రయత్నంలో లేట్ అయింది. 1 o'clock దాటిపోయిన తర్వాత వీడియో చేస్తుంది, చాలా అరుదుగా. అంటే మ్యాచ్ కూడా లేట్ అయింది. బట్ టిమ్ డేవిడ్ ప్లేడ్ ఏ వండర్ఫుల్ నాక్. అసలు ఈ సీజన్ మొత్తంలో అతను మంచి ఫామ్లో ఉన్నాడు. ఫినిషర్ అతను, నో డౌట్. అతన్ని ముందే పంపట్లేదు. అండ్ ఈజ్ నాట్ వెరీ గుడ్ అగైన్స్ స్పిన్, అందుకని లేట్గా పంపిస్తున్నారు కరెక్టే. కానీ అతను ఆ ప్రతి మ్యాచ్లో కూడా అతను ఒక బ్రహ్మాండమైన ఫినిష్ ఇస్తున్నాడు టీంకి. ఇక్కడైతే అతను ఆ మొత్తం టీంకి ఒక ఫైటింగ్ స్కోర్ ఇచ్చే బాధ్యత తన భుజాల మీద వేసుకున్నాడు అతను. అండ్ పార్ట్నర్షిప్ కూడా వచ్చింది ఎవరితో. బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్ ఆఫ్ ది ఇన్నింగ్స్ వాజ్ 32 runs అన్బీటెన్ పార్ట్నర్షిప్ విత్ హ్యాజల్వుడ్. లాస్ట్ మ్యాన్తో 32 runs హ్యాడ్ చేశాడు. అదే హైయెస్ట్ పార్ట్నర్షిప్. దాంట్లో హ్యాజల్వుడ్ కంట్రిబ్యూషన్ ఏం పెద్దగా లేదు, అంతా టిమ్ డేవిడ్. సో అతను 50 of 26 balls, 192 స్ట్రైక్ రేట్, 5 4 కొట్టాడు, 3 6 కొట్టాడు. ఆ 3 6 కూడా 28th over లాస్ట్ 3 balls-కి 3 6 కొట్టాడు. అది లాస్ట్ బాల్ నో బాల్ అవడంతో అతను మరో 2 runs తన ఖాతాలో వేసుకుని 50 కూడా కంప్లీట్ చేసుకున్నాడు. 50 నాట్ అవుట్, ఫస్ట్ 50 ఫర్ హిమ్ ఇన్ ఐపీఎల్
ఓకే బాగానే ఉంది, కానీ ఆ టీంకి ఒక ఫైటింగ్ స్కోర్ ఇచ్చాడు, బ్రహ్మాండమైన ఫైటింగ్ స్కోర్ ఇచ్చాడు. 95 for 9. 95 ఆ పిచ్ మీద ఖచ్చితంగా కొంచెం దాంట్లో వాళ్ళు పోరాడే అవకాశం ఉంది. కొన్ని ఏదో ఒక దింపుడు కళ్ళం ఆశ ఉంటుంది వాళ్ళకి, ఏంటంటే దీన్ని డిఫెండ్ చేసుకోగలుగుతామేమో, వికెట్లు తొందరగా వస్తాయి. అండ్ పంజాబ్ బౌలర్స్ వన్స్ అగైన్ ఇలాంటి కండిషన్స్ని బ్రహ్మాండంగా యూటిలైజ్ చేస్తున్నారు. మార్క్ యాన్సన్ టాల్ మ్యాన్ కదా అతను హీ హ్యాడ్ ది బెస్ట్ ఫిగర్స్ 2 for 10. చహల్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ దట్ ఆర్సీబీ అంత మిస్టేక్ చేశారు తను తీసుకో, ఎందుకంటే ఇక్కడ హయ్యెస్ట్ వికెట్ టేకర్, ఇక్కడ 54 వికెట్స్ అతనికి ఓవరాల్గా, ఈ మ్యాచ్లో 2 వికెట్లు, 2 for 11 అతని ఫిగర్స్ ఇన్ 3 overs. సో ప్రతి ఒక్కరికి వికెట్స్ వచ్చినాయి. హర్షదీప్ ఆల్రెడీ 2 మనం చెప్పుకున్నాం కదా, బ్రాట్లెట్ గాట్ 1. లాస్ట్లో వచ్చిన హర్ప్రీత్ బ్రార్ కూడా 2 వికెట్లు వచ్చాయి, బట్ హర్ప్రీత్ బ్రార్ చేత 20th over వేయించారు. 20th over కాదు సార్, 14th over, అది లాస్ట్ ఓవర్ ఆఫ్ ఇన్నింగ్స్, 14th over. 20th over అన్నానేమో ఇంతకుముందు కూడా. ఆ 14th overలో అతను ఈవెంట్ ఫర్ 3 sixers ఇన్ రో. స్పిన్నర్ లాస్ట్ ఓవర్ వేస్తే కొంచెం అందులో టిమ్ డేవిడ్ లాంటి బ్యాట్స్మెన్ మీకు అక్కడ ఉంటే, సో టిమ్ డేవిడ్ ఒక డిఫరెంట్ పిచ్ మీద ఆడాడేమో అనిపించింది. సో వండర్ఫుల్ నాక్ అతని నుంచి. దానివల్ల ఏంటి మ్యాచ్లో కాస్త కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మిగిలింది, లేకపోతే టోటల్గా వార్ వన్ సైడ్ అయిపోయింది దానివల్ల. బట్ ఓపెనర్స్ ఆఫ్ పంజాబ్ కింగ్స్ వాళ్ళు మంచి స్టార్టే ఇచ్చారు. వాళ్ళు చేసింది ఇద్దరు కలిపి ఒక 14 ఒకరు 17 ఒకరు చేసినట్టున్నారు, కానీ ఒక 22 runs పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య. రియాన్ షారి అండ్ ప్రభ్ సిమ్రన్ ఇద్దరు కూడా అగ్రెసివ్ బ్యాట్స్మెన్ కదా, దానివల్ల వాళ్ళకి ఒక మంచి స్టార్ట్ దొరికిందని చెప్పాలి. ఆ పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్. ఫస్ట్లోనే ఒక ఫస్ట్ 2-3 oversలో 3 for 2 అదే 3 for 3 అలా అయిందనుకోండి, అదే ఒక 10 for 3, అప్పుడు వాళ్ళకు కూడా టెన్షన్ వచ్చేది, ఎందుకంటే ఆ పిచ్ మీద అంత ఈజీగా లేదు బ్యాటింగ్. బట్ ఫార్చునేట్లీ దే హ్యాడ్ ఎ గుడ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. శ్రేయస్ అయ్యర్ కూడా తొందరగా అవుట్ అయ్యాడు. హ్యాజల్వుడ్ వాజ్ బ్రిలియంట్. భువనేశ్వర్ కుమార్ మంచి బౌలింగ్ వేశాడు, 2 for 26. హ్యాజల్వుడ్ 3 for 14. ముఖ్యంగా అతను 8th over వేశాడు, 8th overలో 2 వికెట్లు తీశాడు. హీ గాట్ రిడ్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్ అండ్ ఐ థింక్ జోష్ ఇంగ్లీష్ ఆల్సో. సో ఇద్దరిని ఆ ఓవర్లో అవుట్ చేశాడు. సో అక్కడ వాళ్ళకి టెన్షన్ మొదలు. 53 for 4 అయిపోయారు. 53 for 4 అయిన తర్వాత మరి టెన్షన్ వస్తుంది. బట్ నెహాల్ వడేరా ఈ సీజన్ అంతా బాగా ఆడుతున్నాడు. యంగ్స్టర్, గతంలో ముంబైకి ఆడాడు, కానీ ఇక్కడ అతను ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. స్పిన్నర్స్ కూడా అక్కడ హెల్ప్ ఉంది, కానీ కృణాల్ పాండ్యా మీద, తర్వాత శ్రేయస్ శర్మ మీద కౌంటర్ అటాక్ చేయడంతో ఏంటంటే ఈ వన్ ద మ్యాచ్. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే అప్పటికి 53 for 4 దగ్గర మోర్ దెన్ రన్ ఏ బాల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అది కూడా కష్టం ఆ పిచ్ మీద బౌండరీలు రావడం అంత ఈజీగా లేదు, బౌండరీలు డ్రై అయిపోయినాయి. ఆ టైంలో నెహాల్ వడేరా ఆడిన ఇన్నింగ్స్ తీసుకోడు 33 of 19 balls, 3 4s and 3 6ers. సో ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ అతని నుంచి మనం చూసాం. సో ఇట్ వాజ్ టఫ్ మ్యాచ్, నో డౌట్. బ్యాటింగ్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్ ఆ పిచ్ పైన. బట్ ఆర్సీబీ కొంచెమైనా ఒకరిద్దరైనా నిలబడి ఉంటే, ఇప్పుడు ఆ టిమ్ డేవిడ్ ఆ ఫినిషింగ్ ఇచ్చాడు, మధ్యలో ఎవరైనా కొద్దిగా ఎవరైనా కొంచెం చిన్న పార్ట్నర్షిప్స్ ఉంటే బాగుండేది. సో 95 was not enough. వాళ్ళ బౌలర్ని మనం బ్లేమ్ చేయలేం. 95 was not enough. ఇంకా 1.5 hours మిగిలి ఉండగానే, బికాజ్ నెహాల్ వడేరా బ్యాటెడ్ సో వెల్, వాళ్ళు తొందరగా ఇన్నింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు. శశాంక్ సింగ్ గౌడ్ ఎవరు అతను కూడా పెద్ద సపోర్ట్ లేదు, బట్ సమ్హౌ ఈ మేనేజ్ టు టేక్ దెమ్ హోమ్. స్టాయినర్స్ని ఆడిచ్చారు ఈ మ్యాచ్లో, మ్యాక్స్వెల్ని పక్కన పెట్టి. అతను కూడా హీ వాజ్ ఎ స్పెక్టేటర్, బికాస్ మోస్ట్ ఆఫ్ ది రన్స్ వర్ స్కోర్డ్ బై దిస్ మ్యాన్ నెహాల్ వడేరా. సో ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో 2nd ప్లేస్కి వెళ్ళిపోయారు. ఆర్సీబీ 4th ప్లేస్లో ఉంది. బట్ వరుసగా ఈ ప్యాటర్న్ ఆఫ్ లూజింగ్ మ్యాచెస్ అట్ హోమ్ అది చాలా హర్ట్ చేస్తుంది. ఎందుకంటే 7 మ్యాచ్లు మీరు హోమ్లోనే ఆడతారు. హోమ్లో మీకు పిచ్ అంతా అనుకూలంగా లేకపోవడం, మీరు అదే ప్యాటర్న్ టాస్ ఓడిపోయి మీరు ఇదే రకంగా ఆడడం, ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బయట గెలుస్తున్నారు, కానీ ఇదేంటి ఇంటి పోరు ఇంతింత కాదే అన్నట్టుగానే ఉంది కదా వాళ్ళ పరిస్థితి.